ఎండాకాలం బాగా పీక్స్ లో ఉంది కదా. ఈ ఎండల వల్ల ఏం ఉపయోగం ఉన్నా లేకపోయినా అప్పడాలు వడియాలు ఎండబెట్టుకోవడానికి మాత్రం బాగా ఉపయోగపడతాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరి ఇంకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? వడియాలంటే గుర్తొస్తుంది, ప్రతి సమ్మర్ హాలిడేస్ లో అమ్మ వడియాలు పెట్టేది. నేను చెల్లి అమ్మకి మినీ హెల్పర్స్ లా ఉండేవాళ్ళం. సరిగ్గా 10 ఆ టైంకి అమ్మ వడియాల పిండి రెడీ చేసేది. అది రెడీ అయ్యాక నేను, అమ్మ, చెల్లి ఆ పిండి పట్టుకొని చెప్పులేసుకొని మేడపైకి వెళ్లేవాళ్ళం. ఆ ఎండలో నీట్గా మేడపైన ఒక గుడ్డని పరిచి వడియాలు పెట్టడం మొదలు పెట్టేవాళ్ళం. అదేంటో ఎంత ట్రై చేసినా మా వడియాలు మాత్రం ఒకటే సైజులో వచ్చేవి కాదు. అమ్మవి మాత్రం అన్ని ఎగ్జాక్ట్ సేమ్ సైజ్ అండ్ షేప్ లో వచ్చేవి. అమ్మ ఒక 30 వంతు వడియాలు పెట్టేస్తే మేము మాత్రం ఇద్దరం ఆ ఎండలో ముక్కి మూలిగి 1/4 వంతు రకరకాల ఆకారాల్లో వడియాలు పెట్టేవాళ్ళం. వడియాలు పెట్టేస్తే పని అయిపోయిందనుకున్నారా? ఆహా, ఆట అప్పుడే మొదలైంది. గంటకు ఒకసారి వెళ్లి కాకులు రాకుండా చూసుకోవాలి. ఒకే రోజులో వడియాలు ఎండిపోతాయా అంటే లేదే, ఒక 3 రోజులైనా కనీసం ఎండబెట్టాలి. రోజు సాయంత్రం కిందకి తీసుకొచ్చి మళ్ళీ ఉదయం ఎండలో పెట్టాలి. ఎండిపోయాక గుడ్డ మీద నీళ్లు వేసి వడియాలన్నీ తీయాలి. మళ్ళీ ఆ వడియాల్ని ఎండబెట్టాలి. ఇంత ప్రాసెస్ అయిన తర్వాత వడియాలు వేపుకొని అన్నంలో నంచుకొని తినాలి. వడియాలు చేయడంలో ఇంత కష్టం ఉందని తెలిసాక నేను, చెల్లి ఎప్పుడూ వడియాలు వేస్ట్ చేసేవాళ్ళం కాదు. ఎక్స్ట్రా ఉంటే ఉత్తి నోటినైనా తినేసేవాళ్ళం. ఇలా మీరు ఎండాకాలంలో వడియాలు పెట్టేవారా? మీ వడియాల కబుర్లని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.